కుకట్పల్లి నియోజకవర్గంలో దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమానికి ప్రజలు ఎలాంటి స్పందన వస్తోంది అనే దానిపై మరిన్ని డీటెయిల్స్ ను మా ప్రతినిధి అంజుమా అందిస్తారు. ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఈ రోజు నుంచి వచ్చే నెల 6వ తారీఖు వరకు ప్రజాపాలన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా గ్రేటర్ పరిధిలో ఉన్నటువంటి 30 సర్కిళ్లలో కూడా ప్రజాపాలన కార్యక్రమానికి సంబంధించినటువంటి కౌంటర్లను సర్కిల్ ఆఫీసులలో ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం మనం కూకట్పల్లిలో ఉన్నటువంటి వార్డ్ నెంబర్ 121 సర్కిల్ 24 దగ్గర ఉన్నాము. ఇక్కడ ఉదయం 8 గంటల నుంచే దరఖాస్తుల స్వీకరణ అనేది ప్రారంభమైపోయింది. ఇందులో లేడీస్ కి అదేవిధంగా జెంట్స్ కి సంబంధించి సపరేట్ గా క్యూ లైన్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఉదయం నుంచే చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక మంది కూడా దరఖాస్తులను ఇచ్చేందుకు ఇక్కడికి పెద్ద ఎత్తున వస్తున్నారు. ఇందుకు సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి వార్డ్ ఇన్ఛార్జ్ ఉన్నారు. అసలు ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, లోపల ఈ ప్రాసెస్ ఇదంతా ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది కూడా ఆవిడ మాటల్లోనే అడిగి తెలుసుకున్నాము. నమస్తే మ్యామ్. ఈ రోజు ఇక్కడ వార్డ్ నెంబర్ 121లో ఇక్కడికి వచ్చే వారికి అంటే ఈ ప్రాసెస్ ఇదంతా ఏర్పాట్లు ఏ విధంగా ఉంది? యాక్చువల్లీ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది జరగకుండా మేము 4 కౌంటర్స్ అరేంజ్ చేసినాం. లోపల అప్లికేషన్స్ బయట ఇచ్చేస్తున్నాము. లోపల ఉమెన్కి ఒక 2 కౌంటర్స్ ఉన్నాయి, మెన్కి ఒక కౌంటర్ ఉంది, అదర్ అప్లికేషన్స్కి ఒక కౌంటర్ ఉంది. వాళ్ళకి ఇబ్బంది లేకుండా వాటర్ అరేంజ్మెంట్స్ అవన్నీ వేసి ఉంచాము. అండ్ ఇండీడ్ మేము ముందు రోజే ఏ కాలనీస్కి అయితే రావాలో వాళ్ళకి ఆల్రెడీ మేము మా దగ్గర ఆర్పీ స్టాఫ్ ఉంది. వాళ్ళకి మేము ఆల్రెడీ ముందే వాళ్ళకి అప్లికేషన్ ఫామ్స్ ఇచ్చేసే పంచిపెట్టామని చెప్పేసినాము. దానికి తగ్గట్టే వస్తున్నారు. యాక్చువల్లీ ఫస్ట్ డే కాబట్టి కొంచెం ఇన్కన్వీనియన్స్ క్రియేట్ అవుతుంది, కానీ లేకపోతే ఎవ్రీథింగ్ ఈజ్ స్మూత్ యాక్చువల్లీ యాజ్ ఆఫ్ నౌ. మొత్తంగా ఈ వార్డ్ నెంబర్ 121లో ఎన్ని కాలనీస్కి చెందిన వాళ్ళు ఉన్నారు మ్యామ్? అంటే క్రౌడ్ ఎంత ఉండే అవకాశం? ఈ రోజుకైతే మేము యాజ్ ఆఫ్ నౌ 2 కాలనీస్ తీసుకున్నామండి. మనకి యాక్చువల్లీ 8 డే ప్రోగ్రామ్ ఇది. ఎవ్రీ డే వీఆర్ నియర్లీ కవరింగ్ టు 2 to 3 కాలనీస్ అన్నట్టు. మార్నింగ్ 8 o'clock నుంచి ఆఫ్టర్నూన్ 12 o'clock, తర్వాత 2 hours లంచ్ బ్రేక్, దెన్ 2 o'clock టు ఈవినింగ్ 6 o'clock. సో ఇందులో భాగంగా ఇప్పుడైతే అంటే 8 రోజుల కార్యక్రమానికి భాగంగా 2 కాలనీల చొప్పున అంటే ప్రజలకు ఇన్కన్వీనియంట్గా ఉండకుండా తీసుకున్నారు. సో ఎట్లా ఉంది మేము ఉదయం నుంచి క్రౌడ్ ఏ విధంగా ఉంది అంటారు? ఫస్ట్ డే కాబట్టి అందరూ మల్టిపుల్ కాలనీస్ నుంచి వచ్చేసారు, బట్ వీఆర్ ట్రయింగ్ టు ఆర్గనైజ్ దెమ్ అన్నమాట. సో మనం చూసినట్లయితే కూడా ఇక్కడ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలకు సంబంధించి దరఖాస్తులను ఇచ్చేందుకైతే పెద్ద సంఖ్యలో కూడా ప్రజలు ఇక్కడికి వస్తున్నారు. సో కూకట్పల్లిలోని వార్డ్ నెంబర్ 121 సర్కిల్ 24 దగ్గర మనం ఉన్నాము. సో ఒక్కసారి బయట మనం చూసినట్లయితే కూడా క్యూ లైన్లను ఏర్పాటు చేయడం జరిగింది. సో క్యూ లైన్లు అన్నీ కూడా మొత్తం ఇక్కడ దరఖాస్తులు ఇచ్చేందుకు వచ్చిన వారితో నిండిపోయి ఉన్నాయి. సో మహిళలకి పురుషులకి సపరేట్గా క్యూ లైన్లను ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా చాలామంది మీ సేవకు వెళ్ళి దరఖాస్తులను తీసుకొని వస్తున్నారు. అలా కాకుండా ఆధార్ కార్డు తీసుకొని వస్తున్న వారు కూడా ఉన్నారు. సో అలా వస్తున్న వారికి లోపలే అంటే ఎంట్రన్స్ లోనే ఒక టేబుల్ ఏర్పాటు చేసి ఇక్కడ వాళ్ళ ఆధార్ కార్డ్ నెంబరు, అదేవిధంగా పేరు, ఫోన్ నెంబర్ ఇవి తీసుకుంటున్నారు. ఇవి తీసుకొని ఇక్కడే వాళ్ళు ఆ ఫామ్ని అయితే ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సో ఈ ఫామ్ తీసుకొని వాళ్ళు ఫిలప్ చేసిన తర్వాత లోపలికి వెళ్లాల్సి ఉంటుంది. సో లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ 4 కౌంటర్లను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. 4 కౌంటర్లలో 2 మహిళలకి, 1 పురుషులకి, ఇంకొకటి అదర్స్కి అని కూడా ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ మనకు తెలపడం జరిగింది. సో ఉదయం 8 గంటల నుంచే మనకి ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఈ రోజు నుంచి జనవరి 6 వరకు కూడా మనకు ఈ ప్రోగ్రామ్ కంటిన్యూ అవ్వబోతుంది. సో ఇందుకు సంబంధించి కూడా ప్రతి వార్డులో కూడా ఈ విధంగా ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. సో మనం చూస్తున్నాము ఈ 5 గ్యారంటీ స్కీమ్లకి సంబంధించి కూడా ప్రతి ఒక్కటి కూడా ప్రజల్లోకి వెళ్ళే విధంగా కూడా చాలా మంది వీటిని యూటిలైజ్ చేసుకోవడానికి కూడా వస్తున్నారు. సో ఒకసారి మనం చూసినట్లయితే కూడా క్రౌడ్ కూడా మనకు కనిపిస్తోంది. సో మొత్తంగా ఇప్పుడు మనం ఉన్నటువంటి ఏదైతే కూకట్పల్లిలో ఉన్నటువంటి వార్డ్ నెంబర్ 121 దగ్గర ఉన్నామో, సో వీళ్ళు ముందు రోజే వెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి కాలనీస్కి వెళ్ళి ప్రజలకి దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే ఎక్కడ కూడా క్లమ్జీ అంటే ఇన్కన్వీనియంట్ అవ్వకుండా ఇక్కడ ఉన్న వారికి ఒక్కొక్క రోజు 2 కాలనీలు 3 కాలనీల చొప్పున ఈ విధంగా తీసుకొని ఆ కాలనీలకు సంబంధించినటువంటి వాళ్ళనే రావాల్సిందిగా కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు వాళ్ళకి చెప్పడం జరిగింది. సో ఈ విధంగా ఎక్కడ కూడా ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా కూడా దరఖాస్తుల స్వీకరణ. ఇది పరిస్థితి. విడుదల శ్రీనుతో అంజుమా, బిగ్ టీవీ, హైదరాబాద్.